ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ ఇంకా ఫ్యూ మంత్స్లో ఉండబోతుంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ ఫినిష్ అయిందో లేకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారో ఓన్ చదువుకుంటున్నారో వాళ్ళకి మెంటర్షిప్ కావాలనుకుంటున్నారు. మెంటర్షిప్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు. కానీ ర్యాంకర్స్తో మెంటర్షిప్ తీసుకోవడం అనేది ఒక రకంగా అడ్వాంటేజెస్. ఎందుకంటే ఒక ర్యాంకర్కి అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది. గ్రూప్ 1లో ర్యాంక్ సాధించిన వాళ్ళు పర్టికులర్గా లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అంతకుముందు నోటిఫికేషన్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అంటే లాస్ట్ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు కొంచెం అప్గ్రేడ్గా ఉంటారు. వాళ్ళు మెంటర్షిప్ కొంచెం బెటర్గా చేయగలుగుతారు. ఎందుకంటే అంతకన్నా ముందు నోటిఫికేషన్స్లో ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం వేరేలా ఉండేది. క్వశ్చనింగ్ కూడా ఫిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కొంచెం ఫ్యాక్చువల్గా ఉండేది. బట్ లాస్ట్ 2 నోటిఫికేషన్ నుంచి కొంచెం యూపీఎస్సీ ఎలా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఈ ర్యాంకర్స్తో శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఆఫ్లైన్లో అయినా ఎక్కువగా ఆన్లైన్లో మెంటర్షిప్. ఎందుకంటే ఆన్లైన్ ఎందుకంటున్నానంటే ఈ ర్యాంకర్స్లో ఎక్కువ మంది ట్రైనింగ్కి వెళ్ళారు లాస్ట్ ఇయర్ వాళ్ళు, అంతకుముందు వాళ్ళు సర్వీస్లో ఉన్నారన్నమాట. కాబట్టి వాళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో పోస్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఆన్లైన్ ఎక్కువగా, ఆఫ్లైన్లో కొంతమంది ఉన్నారు. ఎవరైతే ఇంకా ట్రైనింగ్కి వెళ్ళలేదు అటువంటి వాళ్ళు ఆఫ్లైన్లో ఉన్నారు. సో అటువంటి ర్యాంకర్స్తో మెంటర్షిప్తో అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ ర్యాంక్ వచ్చింది కాబట్టి. సెకండ్, స్పెసిఫిక్గా మేము ఎవరైతే గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిందో వాళ్ళల్లో కొంతమందికి మాత్రమే ఆ ప్యాషన్ ఉంటుంది. ఏంటంటే ఏదైతే ఆబ్స్టాకిల్స్ వాళ్ళు ఫేస్ చేశారో, అంతకుముందు అటెంప్ట్స్లో ర్యాంక్ మిస్ అయ్యి సరి చేసుకొని రైట్ డైరెక్షన్ ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించిన ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కష్టపడే స్టూడెంట్స్ మెంటర్షిప్ లేకపోవడం వల్ల, డైరెక్షన్ తెలియకపోవడం వల్ల ర్యాంక్ మిస్ అయ్యే వాళ్ళకి మనం మెంటర్షిప్ ఇవ్వడం వల్ల, గైడెన్స్ ఇవ్వడం వల్ల ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటే లెట్ us డూ అవర్ పార్ట్. అటువంటి ప్యాషన్ ఉన్న ర్యాంకర్స్ కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీతో ఉన్నారు. అటువంటి వాళ్ళతో మనం మెంటర్షిప్ ఇస్తున్నాం. మెంటర్షిప్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వీక్లీ ఆ ర్యాంకర్ స్టూడెంట్తో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో విచ్ ఎవర్ మోడ్ యూ చూస్ దీని ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్షన్ తర్వాత వాళ్ళు వీక్లీ టార్గెట్స్, మంత్లీ ఒక ప్లాన్, స్ట్రాటజీ ఇస్తారు. అలాగే మెటీరియల్ సజెస్ట్ చేస్తారు. ఏ టెక్స్ట్ బుక్ బెటర్ అనేది ఎలా సజెస్ట్ చేస్తారు. అండ్ చదివిన తర్వాత వీకెండ్ ఎగ్జామ్ పెడతాం మేము. అంటే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ఉంది. ఆ టెస్ట్ సిరీస్ ఇస్తాం. స్టూడెంట్ ఎగ్జామ్స్ రాయాలి, ఎవ్రీ ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే ఆ వారంలో చదివిన వాటి మీద దే హ్యావ్ టు డూ సెల్ఫ్ టెస్టింగ్, చెక్ చేసుకోవాలి. లేదా ఎగ్జామ్ రైటింగ్ ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ కానీ ఫిలిమ్స్ అయితే, మెయిన్స్ అయితే ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ కానీ, ఇంట్రొడక్షన్ రాయాలి, కన్క్లూజన్ రాయాలి, హౌ టు ఎన్రిచ్ ది ఆన్సర్, ఇవన్నీ నేర్చుకోవాలి. కూడా ఎగ్జామ్ రాస్తుంటారు. వాళ్ళు రాసిన ఎగ్జామ్ని ఎలాగో శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఉన్న ఎక్స్పర్ట్స్, ఫ్యాకల్టీ, ఇవాల్యుయేటర్స్ ఎలాగో పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తారు, మార్క్స్ ఇస్తాం, ఇంప్రూవ్మెంట్ చెప్తాం. దాంతోపాటు ఆ ర్యాంకర్ ఎవరైతే మీకు మెంటర్గా ఉంటున్నారో, అంటే స్టూడెంట్ కెన్ చూస్ ద ర్యాంకర్. ఈ ర్యాంకర్ మాకు కావచ్చు, చేసుకోవచ్చు కావాలనుకుంటే. అయితే ఇవాల్యుయేట్ మేము చేసినప్పటికీ ర్యాంకర్ మరొకసారి ఆ పేపర్ చూసి ఇంప్రూవ్మెంట్ మీకు చెప్తారనమాట. సో ర్యాంకర్ మీకు ఇచ్చే మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే, టార్గెట్స్ ఫిక్స్ చేయడం, డౌట్స్ క్లియర్ చేయడం, రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వడం, మీ పేపర్స్ని ఇవాల్యుయేట్ అంటే బ్రాడ్గా ఇంప్రూవ్మెంట్స్ చెప్పడం, ఇవి చేస్తారు. అయితే ఇదొక్కటే నా ఉద్దేశం ఒకటి సరిపోదు. దీంతోపాటు మన అకాడమీ నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ ఏంటంటే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రీసెంట్ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా క్వశ్చన్స్ తయారు చేయడం, కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీకు ఇవ్వడం, కొన్ని టాపిక్స్ గ్రూప్ 1లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే మెయిన్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా, ఎథిక్స్, గవర్నెన్స్, కొన్ని టాపిక్స్, సైన్స్ టెక్నాలజీలో కొన్ని టాపిక్స్, ఇలాంటి టాపిక్స్ని స్పెసిఫిక్గా బయట మార్కెట్లో మెటీరియల్ లేదు కాబట్టి ఆ మెటీరియల్ మీకు సపోర్ట్ ఇవ్వడం. అలాగే మన ర్యాంకర్ మీకు టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా ట్రాక్ షీట్లో దాన్ని ట్రాక్ చేయడం, సెల్ఫ్ అసెస్మెంట్ చేయడం, ఇవాల్యుయేట్ చేసిన ఆన్సర్స్ని డీప్గా అనలైజ్ చేయడం, మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం, ఇటువంటి సపోర్టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ఇస్తుంది. సో మన కాలేజ్, మన అకాడమీ అండ్ ర్యాంకర్ కలిపి రన్ చేసే ప్రోగ్రామే ఈ మెంటర్షిప్ ఫర్ ది గ్రూప్ 1 స్టూడెంట్ బై ది ర్యాంకర్స్ అనే ప్రోగ్రామ్.